దీపోద్ఘాతమునందు దీపదాన మహిమ. కాంపియా నగరములో యజ్ఞదత్తుడను ఒక పండితుడు ఉండేవాడు. అతని కుమారుడు గుణనిధి. అతడు మిగుల దురాచారి. అతని ఆగడములకు అంతులేకుండెను. అప్పుడు యజ్ఞదత్తుడు దుష్టుడు కులదుష్టుడగు పుత్రుని కంటే మానవులకు పుత్రుడు కలుగుకుండుటయే మేలు అని నిశ్చయించి భార్యను నీటిని నువ్వులను తెమ్మని ఇంటి ముందు నిలబడి నీళ్లు నువ్వులను విడిచి కుమారుణ్ణి పరిత్యజించెను. విషయము తెలిసిన గుణనిధి చేయునది లేక తన పూర్వ కర్మను నిందించుకొని నగరము వదిలి ఒక దిక్కునకు వెళ్లిపోయాను. కొంత దూరము వెళ్లి దిక్కు తోచక ఒక చెట్టు మొదట్లో కూర్చుని తన దుస్థితిని విచారించుకొనుచు పశ్చాత్తాపముతో విలసింపసాగిను. ఇంతలో సూర్యుడు అస్తమించెను. ఇదే సమయమున ఒక శివభక్తుడు ఆనాడు శివరాత్రి పర్వమగుట వలన సాయంత్రము శివుని పూజించుటకై వివిధ పూజ ద్రవ్యములతో నైవేద్యములతో తన బంధుమిత్రులతో కలిసి నగరము వెలుపలో గల శివాలయమునకు బయలుదేరెను. వారందరూ గుణనిధి కూర్చున్న చెట్లు ముందు నుండి వెళ్ళుచుండిరి. వారి వద్ద గల నైవేద్యములు కమ్మని వాసనను ఆగ్రహించెను. గుణనిధి వెంటనే లేచి వారి వెనుకనే వెళ్ళెను. ఆ శివభక్తుడు భక్తి శ్రద్ధలతో శివుని పూజించి నైవేద్యములను నివేదించెను. చాలా సేపటి వరకు శివ సంకీర్తనములు చేసి తీర్థ ప్రసాదములు స్వీకరించిరి. రచటతో నిద్రించిరి. ఇదంతయు గుణనిధి ఒక స్తంభము చాటుగా కూర్చుని చూచుచుండెను. అందరూ నిద్రించిన పిదప ఆకలితో నకనకలాడుతున్న గుణనిధి నెమ్మదిగా లేచి శివలింగము వద్దకు చేరెను. దీపము పొడిగట్టునట్టు చుండెను. తగినంత వెలుతురు లేకుండెను. అతడు తన ఉత్తరీయమును ఒక మూలన చింపి దానిని ఒత్తునిగా చేసి చమురులో తడిపి వెలిగించెను. ఆ వెలుతురులో శివుని దర్శించెను. అచట ఉన్న శివ నైవేద్యమును ప్రీతితో స్వీకరించెను. ఆహారము తీసుకుని గుణనిధి బయటకు పోవుచుండగా ఒక వ్యక్తి కాలు తగిలిను. వెంటనే నిద్రలున్న ఆ వ్యక్తి లేచి పారిపోవుచున్న గుణనిధిని చూచి దొంగ దొంగ అని అరిచెను. అందరూ లేచి గుణనిధిని వెంబడించిరి. రాళ్లతో కర్రలతో కొట్టిరి. భయపడి పారిపోతున్న గుణనిధి రక్షక భటులు పట్టుకుని కొట్టిరి. ఇంతలో గుణనిధి స్పృహ తప్పి పడిపోయాను. కొంతసేపటికి అతను మరణించెను. అప్పుడు ఒక వైపు నుండి యమభటులు వచ్చిరి. మరొక వైపు నుండి శివగణములు వచ్చెను. ఇతడు మహాపాపి. యమధర్మరాజు గారి ఆజ్ఞ, ఇతనిని మేమే తీసుకుని పోదుము అని యమభటులు సమీపించిరి. లేదు లేదు, నిన్న శివరాత్రి సమయములో ఇతడు తన వస్త్రమును చింపి వత్తిగా చేసి దీపమును కాపాడి వెలిగించెను. శివనామములు విని ఉపవాసముతో శివపూజను చూసినాడు. తనకు తెలియకనే చక్కని ధర్మమును పాటించి శివ అనుగ్రహమునకు పాత్రుడైనాడు. కనుక శివాజ్ఞ మేరకు ఇతనిని మేము తీసుకొని పోవదము. ఇతనిని మీరు తాకుటకు వీలు లేదు అని గట్టిగా చెప్పి గుణనిధిని కైలాసమునకు చేర్చిరి. కైలాసమునందు పార్వతీ పరమేశ్వరులను సేవించి వారి కృపతో కళింగారాజు కుమారుడుగా జన్మించెను. రాజసింహాసనమును అధిష్ఠించి పిదప అతడు తన రాజ్యమంతటా శివధర్మమును ప్రవర్తింపజేసెను. శివాలయములన్నింటి యందు దీపములు వెలిగించవలెనని శాసనము చేసెను. రాజ భయము వలన ప్రతి శివాలయమునందు దీపములు వెలిగింపబడుచుండెను. అతడు తన జీవిత కాలమంతా ఇదే ధర్మమును పాటించి గొప్ప పుణ్య సమృద్ధిని పొంది మరణించెను. అతడు దీపములను వెలిగించి సంస్కార బలము చేత రత్న దీపములకు నిలయమై అలకా నగరమునకు ప్రభువు అయ్యెను. ఈ విధముగా శివునికి చేసిన పూజ ఎంత అల్పమైనా సరే ఆశుతోషుడైన ఆ శంకరుడు ప్రీతి చెందును. ఈ కథ ద్వారా శివ పురాణము ప్రబోధించుచున్నది. తెలిసి ముట్టినా తెలియక ముట్టినా నిప్పు కాల్చుట మానదు కదా. అట్లే ఏ రీతిగానైనా సరే శివ పూజన చేసిన వానికి పుణ్యరాశి లభించును. ఒకవేళ భక్తి శ్రద్ధలతో శివుని ఆరాధించిన ఎడల ఎనలేని శివ కృపను పొంది పరమోత్తమ గతిని చేరుకోవచ్చును అని శివదీపదాన మహిమ సారాంశం. ఇక్కడ చూసారండి, ఈ గుణనిధి అనే వ్యక్తి చాలా దుర్మార్గుడు. చాలా చెడ్డ పనులు చేస్తుంటే తన తల్లిదండ్రులు కూడా వదిలేశారు. ఇంత దుర్మార్గుడైన కొడుకు ఉండడం కంటే చచ్చిపోయాడనుకోవడం మేలు అనుకుని నీళ్ళు వదిలేశారు. ఇతనికి శివ పూజ చేస్తే
ఇలాంటి మోక్షం వస్తుందని తెలియనే తెలియదు. కానీ తెలియక చేసిన అంటే తెలిసి ముట్టుకున్నా, తెలియక ముట్టుకున్నా నిప్పు ఎలా కాలుతుందో తెలియక చేసినా సరే, ఆ బోళా శంకరుడు తనకి ముక్తినే ప్రసాదించాడు చివరి రోజుల్లో తను చేసిన దానికి.